వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడుకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఈ చదవబడిన లేఖన భాగం మనం చూసినట్లయితే ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు కదా, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు? అయ్యా, నీకు భయపడని ఇండివిజువల్ లేదా నీకు భయపడిన వ్యక్తులు ఎవరు ఉండరు అని అంటా ఉన్నాడు. కింద అంటా ఉన్నాడు, తర్వాత అంటా ఉన్నాడు, నీ నామమును మహిమపరచని వాడెవడు? ఉదయకాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చిన నీవు నేను మనం ఏం చేయాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది అంటే, నీవు నేను ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి. దాంట్లో ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే వి నీడ్ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచాలి. ఎందుకయ్యా అంటే నీ నామము మహిమపరచని వాడెవడు? ఆయన నామాన్ని మహిమపరచుకున్నా మనం ఉండలేమండి. ఆ పదానికి, ఆ మాటకు ఇంకో అర్థం ఏంటి? నీ నామం మహిమపరచబడాల్సిందే, ఖచ్చితంగా మహిమపరచబడాలని అంత గంటాపదంగా ఎలా చెప్తున్నాడు అంటారు భక్తుడు? ఏదైనా ఇది ఖచ్చితంగా జరగాల్సింది అంటే దానికి బలమైన కారణం ఉంటే తప్ప ఇది ఖచ్చితంగా ఇది జరగాలి అని మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఆయన నామం మహిమపరచబడాల్సిందే. మహిమపరచని వాడెవడు అంటే ఆయన నామాన్ని మహిమపరచకుండా ఎవరు ఉండడానికి వీల్లేదు. నీవు నేను ఆయన నామాన్ని మహిమపరచకుండా ఉండలేనంతగా దేవుడు నీకు నాకు ఏం జరిగించాడయ్యా అని మనం ఆలోచన చేస్తే మరి ఆ నామంలో ఏముందో మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. రండి, కీర్తన 111వ కీర్తన 9వ చరణం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింప. ఆయన నామం ఏంటంట? ఎందుకయ్యా ఈ నామము మహిమపరచబడుద్ది అంటున్నాడు భక్తుడు అంటే, ఆ నామం ఎలాంటి నామం అంట? అది పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామం. ఈ పరిశుద్ధమైన పూజింపదగిన నామం ఏం చేస్తూ ఉందయ్యా అంటే తన ప్రజలకు విమోచన కలుగు చేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈ నామాన్ని నీవు నేను ఎందుకు మహిమపరచాలయ్యా అంటే ఆ నామం పరిశుద్ధమైన నామం. ఆ నామం